అది. బట్ ఈసారి సీజన్ మాత్రం ఎండింగ్ వచ్చే దగ్గరికి ఎందుకు చూడాలరా బాబు అని ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, ఈ ఒక 7-8 డేస్ నుంచి 3 ఎపిసోడ్ లేపేసాను, నేను చూడలేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రాలేదు. మీకోసం రివ్యూలు చెప్పాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా ఎపిసోడ్ లో అట్లా ఉన్నది మరి సీజన్. నిజంగా చూడట్లేదు, నిన్న కూడా చూడలేదు. నిన్న కూడా అట్లా చూసాను, మళ్ళీ ఈరోజు ప్రోమో కూడా చూడలేదు. నేను ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఇప్పుడు తనుజ గారి కోసం కళ్యాణ్ గారు ఉంటారు అక్కడ. బర్నీ గారు ఏమంటే మన మా టీవీ ఉంది బర్నీ గారి కోసం. ఇంకా అక్కడ మంచిగా ఆడే వాళ్ళ కోసం ఎవరు లేనప్పుడు ఇంకెందుకు ఫేవరిజం టోటల్లీ. వాళ్ళ గురించి నేను ఏమైనా ఇక్కడ రివ్యూ వచ్చి చెప్పితే ఏమైనా కృష్ణకాంత్ పార్క్ వాళ్ళు ఫ్యాన్స్ వస్తారు వచ్చి, మీరు ఎందుకు అప్పుడు ఇట్లా మాట్లాడారు ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు అంటారు. నా రివ్యూ నా ఇష్టం అయినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు? కొన్ని దట్టు ఇంకో విషయం పక్కన పెడితే, మీ ఇష్టం అయితే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి. అక్కడంత ఫేవరిజం నడుస్తున్నప్పుడు మేము ఎందుకు వదిలేస్తామండి? వాళ్ళ గురించి పాజిటివ్ గా మాట్లాడితే నాకు అర్థం కాదు. చెప్పండి, గేమ్ ఆడతారు ఎవరు ఆడతారో తెలియడం లేదా? నేను ఎప్పుడు నేను చూడడం మానేసానంటే మొన్న ఎపిసోడ్ ఈ మాట వచ్చింది, సంజన గారిని బర్నీ గారు నిలబెట్టేసి 0 ఎవరు అని అన్నప్పుడు సంజన గారి గేమ్ ఎక్కడ కనిపించలేదు మాకు ఫస్ట్ నుంచి, బర్నీ గారి గేమే కనిపిస్తుంది అని చెప్పేసి లైక్ సుమన్ శెట్టి గారు అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు మన తనుజ గారు చెప్పడం నాకు నచ్చలేదు. ఎందుకంటే తనుజ గారు అంటే ఓకే అండి, వాళ్ళ ఫాదర్ కాబట్టి అట్లా చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ఓకే. మిగతా వాళ్ళిద్దరు బుద్ధి ఏమైంది? సుమన్ శెట్టి గారు ఫ్రెండ్షిప్ అన్నప్పుడు సో ఆయన ఎలా చెప్పాలి? నేను ఆయనకు చాలా సపోర్ట్ చేస్తాను కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేస్తా అంటే అయిపోతుండే. అట్లా కాకుండా మీరు ఎప్పుడు ఆడలేదు సంజన గారు అంటే ఏంటది? వర్స్ట్ థింగ్ అది. ఆమె ఆడిందా ఆడలేదు అందరూ తెలుసు కదా. ఈయన ఎప్పుడు ఆడాడు బర్నీ గారి గేము? మా అయితే 2 వారాల నుంచి ఆడుతున్నారు. 2 వారాలు కూడా కాదబ్బా, 3 గేమ్లు ఆడాడు మా అయితే ఇప్పుడు వరకు నాకు తెలిసి. వాళ్ళు ఎవరో వచ్చి పోటీలు పడుతున్నప్పటి నుంచి లాస్ట్ టైం కంటెస్టెంట్స్ ముందర నుంచి ఆడేది సంజన. వీళ్ళు ఎట్లా ఇస్తారు అక్కడ 0 ఆమెకి? ఆ మాత్రం సెన్స్ ఉండదు మన వాళ్ళకి. సరిపోయి టై అయింది అబ్బా. నిజంగా డిమోన్ పవన్ సంజనకి ఇస్తాను నేను గెస్ట్ చేశా. ఈయన ఆర్మీ కళ్యాణ్ పెద్ద తోపులాగా ఆయన నిలబెట్టి అడిగారు చూడు, వీళ్ళకెత్తారు వాళ్ళకేస్తాను. అక్కడ పడిపోయింది నాకు ఇంప్రెషన్ నిజంగా. ఎందుకంటే ఆబ్వియస్ తనుజ ఎట్టుంటే అటు పోతాడు. నిజం చెప్తున్నాడు, బర్నీ గారి ప్లేస్ లో సంజన గారు ఉంటే సంజన కోటేసే ఉండేవాడు ఆర్మీ కళ్యాణ్. అంతేగాని అక్కడ వాళ్ళిద్దరు గేమ్ ఆడతానని చూడ్డు. ఆయన తనుజ సైడ్ ఉన్నారు పూర్తిగా. ఇంకెందుకు వారు 1 సైడ్ కదా అది? ఇంకెందుకు చెప్పు? అదే వీళ్ళు తెలియాలి, జనాలు తెలియాలి. ఇప్పుడు ఎవరికి ఏమాడుతున్నారు బ్రదర్? ఇప్పుడు మొన్న ఆ రోజుతో నేను చూడట్లేదు బ్రదర్. ఆ రోజు సంజన గారు 0 అన్నప్పుడే అయిపోయింది సీను. ఎందుకంటే ఆమె ఆడుతుంది మేము చూస్తున్నాము. బర్నీ గారు 2-3 సార్లు ఆడాడు మొన్నటి నుంచి గేమ్. సడన్ గా వచ్చి అందరు రీజన్లు ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి మీరు గేమే ఆడలేదండి ఎవడు ఒప్పుకుంటాడు అసలు? ఒప్పుకోరు కదా. నేనే సంజన గారి ఫ్యాన్ కాదండి, నేనే సంజన గారి ఫ్యాన్ ఏం కాదు. నిజం చెప్తాను, మీరు చూసుకోండి రివ్యూలు ఎక్కడైనా. సంజన గారి గురించి నేనే ఫ్యాన్ అని చెప్పలేదు, కానీ నాకు అది నచ్చలేదు. న్యాయం కాదు అది, అన్యాయం కదా అది. ఆమె ఆడుతున్నామని కాదని చెప్పి 0 మన ఆమెకి ఇస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అది? సో జనాలు ఏం చేస్తున్నారు? అనవసరంగా ఇప్పుడు సంజనని టాప్ 5 తీసుకెళ్తున్నారు. వీళ్ళంతటి వీళ్ళే టైటిల్ రేస్ లో నిల్చోబెట్టున్నారని చెప్పేసి అనుకోవచ్చా? వీళ్ళు నిజం చెప్తున్నాండి, సంజన గారి దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి బిగ్ బాస్ ఉంచుతున్నాడు, లేకపోతే ఎప్పుడో పంపించేవాడు. అక్కడ ఆడుతున్నా లేదు, ఒక డైలాగ్ వేసింటాను, నేను ఆడుకున్నా నేను దాక్కున్నా. నిజమే కదా మరి. ఎవరు పోయారు ఫస్ట్? బర్నీ గారు పోయారు, సంజన గారు పోయారు బయటికి. బర్నీ గారే కదా పోయింది. అప్పుడు ఎవరి దగ్గర కంటెంట్ లేనట్టు? జనాలు ఒక డైనమోలో ఉన్నారు, ఆ డైనమో నుంచి పక్కకి రావాలన్నమాట. మిరాయి సినిమాలో మంచు మనోజ్ గారు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఏదో ఉంటాయి కదా, అట్లా అందరు కళ్ళు పాపం ఇట్లా అయిపోయింది. సో శివయ్య వచ్చేసి ఆయన మొత్తం ఇది చేస్తాడు, రాముడు వచ్చేసి అలా ఇది చేస్తాడు. అట్లానే ఇక్కడ కూడా బిగ్ బాస్ అనే ఆయన టర్నింగ్ పాయింట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరిని కాకుండా ఇంకొకరిని విన్ చేస్తే హైలైట్ అవుతుంది అని నా ఫీలింగ్. బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్ లో సంజన గారికి ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉందా? వెళ్తుందండి టాప్ 5, ఎటువంటి సందేహం లేదు. వెళ్ళకపోతే బిగ్ బాస్ ఫేవరిజం అండి అది. మీకు అదే చెప్తున్నానండి, వీళ్ళు ఫేవరిజం అవుట్ అయింది. మీరు బాగా ఆలోచించుకోండి. టాప్ 3 లో ఎవరు ఉంటారంటే బర్నీ గారు, ఆయన ఆర్మీ కళ్యాణ్ గారు, తనుజ గారు, వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆల్దే ఉంది ఫేవరిజం అక్కడ, ఆల్దే ఉంది గేమ్ మొత్తం. ఈ రోజు కూడా ఎపిసోడ్ లో మీరు చూసుకోండి, ఎవరు లేపుతున్నారా ఇద్దరిని అంటే మన తనుజ గారిని బర్నీ గారిని లేపుతున్నారండి ఈ రోజు ఎపిసోడ్ లో. కరెక్ట్ కాదు, బట్ మా టీవీ యాజమాన్యం నేను అనుకుంటున్నాను లేపేంత వరకు లేపేసి ఎండింగ్ లో ట్విస్ట్ ఉంటది ఖచ్చితంగా. ఓటింగ్ ఎన్ని కాదులే కానీ అని అనుకుంటున్నాను. సంజన గారికి కప్పిస్తారో తెలియదండి, కానీ ఇమ్మాయిల్ గారికి ఇస్తారేమండి నాకు తెలిసి. అసలు కాదండి.
అవరు. మేడం తనుజ అసలు కప్పు కొడుతుందని అంటారా మీరు? అందరు అయిపోయిందా ఇల్లు? అందరు కొడతాదో లేదా తెలియదు కానీ అన్ని కొట్టకుండా ఉంటే బాగుంటది, ఎందుకంటే తనకంటే ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. Yes.